more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నువ్వు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ अवतार బాబా की जय. मेहर बाबा की जय. जय. यन्नाम संकीर्तनतो विमुच्यते हि अनेक जन्मार्जित पाप संचयत् पापान्ध नाग्निस्स सदैव निर्मलो स्मरामि मेहरो स्मरामि नित्यो स्मरामि मेहरो स्मरामि नित्यो. अवतार मेहर बाबा की जय. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. మెహర్ ప్రభు ఈరోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాధించే సదవకాశాన్ని మనందరికీ ప్రేమతో కలుగజేశారు. మనతో కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. మరి ఆయన ఈ సమయంలో తన యొక్క సోమానవ కార్యక్రమాన్ని ఆపేస్తాడా? ఆపడు. ఆయన సోమానవ కార్యక్రమం ఆపిస్తే ప్రమాదం కదా. మనతోనే ఉంటాడు, తన విశ్వ కార్యక్రమంతో కూడా ఉంటాడు. ఆ విధంగా తన యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రేమని మన మీద ప్రసరిస్తున్న ఆ సనాతనునికి ఏమిస్తే రుణం తీరుతుంది? అంచేత మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున ఆ పరమ పావనునికి, ఆ సనాతనునికి, ఆ సర్వోన్నతునికి శత సహస్ర పాదాభివందనాలను సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం మన అదృష్టం కొద్ది ప్రభుత్వంతో 9వ భాగంలో ఉన్నటువంటి నవజీవన, ప్రభుత్వంతో 9వ భాగంలో ఉన్నటువంటి నవజీవన ఘట్టాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇది తెలుసుకొని మర్చిపోవలసినటువంటి విషయం కాదు. ఇందులో నాటికి నేటికి సరిపోయే విధంగా బాబా యొక్క ఆ సూచనలు మనకి చక్కగా పొందుపరచబడ్డాయి ఈ నవజీవన ఘట్టంలో. అందుచేత మనం మీరెలాగూ ఒకసారి ఇలా వినే భాగ్యం మీకు వచ్చింది కనుక ఇది కొంచెం ఖాళీ ఉన్నప్పుడల్లా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా అందులో మనకి ఏ ఒక్కటి సాధ్యపడి అలవాటు చేసుకున్నా మన జీవనం పావనం అవుతుంది. ఇప్పుడు ఈ నవజీవనంలో మనం 9వ భాగంలో ఈ రోజుకి
3812వ పేజీకి చేరుకున్నాం. ఆరోగ్యం ఎలా ఉన్నది అని బాబా మణిని అడిగితే ఆవిడ చాలా బాధలు పడుతున్నారని, శరీరం అంతా నొప్పులుగా ఉందని బదులిచ్చింది. ముఖ్యంగా నీ కాళ్ళల్లో నొప్పి ఎక్కువగా ఉందా అని బాబా అడిగారు. అవునండి, కాళ్ళలోనే నొప్పి ఎక్కువగా ఉందండి అని ఆమె చెప్పింది. ఆ తర్వాత బాబా ఇంకా బాధ ఎక్కడ ఎక్కువగా ఉన్నదో చెప్పమన్నారు. చాలా సంవత్సరంలో నుండి చేతి వేళ్ళు భరించలేని బాధ కలిగిస్తున్నాయని ఆమె చెప్పింది. బాబా ఆమె కోసం వైద్యుల నుండి హోమియోపతి మందును అడిగి తీసుకున్నారు. ఆ చిన్న చిన్న గుళికలను చూస్తూ ఆమె నవ్వుతూ, నాకు బాధ చాలా ఎక్కువగా ఉంది, ఇంత చిన్న చిన్న గుళికలు నాకెలా సహాయం చేస్తాయి అని అడిగింది. బాబా ఆమెకు కొన్ని గుళికలు ఇచ్చి వాటిని మింగేయమన్నారు. బాబా సూచించినట్లుగానే ఆమె చేసింది. ఎన్నో సంవత్సరాల నుండి ఆమెను వేధిస్తున్న ఆ నొప్పంతా క్షణంలో అద్భుతంగా మతుమాయమయ్యింది. ఇక్కడ క్షణంలో మతుమాయమయ్యింది అన్న బాబా యొక్క ఆ సన్నిధిలో, అసలు ఆ సన్నిధిలో ఉంటేనే నొప్పులు తప్పులు అన్ని మాయమైపోతాయి. మరి అక్కడ మందు పనిచేసిందా, బాబా పనిచేశారంటే బాబాయే పని చేశారు. ఒక రోజున బాబా మఖన్లాల్ను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు అతను బాబా ముందు బాధతో ఏడవడం మొదలు పెట్టాడు. అతనికి బాబా పేరు కూడా తెలియదు. కానీ అతను లోపల అనుభవిస్తున్న ప్రేమ వలన అతని కళ్ళ వెంబడి నీరు ధారాపాతంగా ప్రవహించసాగింది. బాబా సౌఖ్యాల ద్వారా అతనితో మాట్లాడుతున్నప్పుడు వేరే మాటల్లో చెబుతున్నాడు. అందువల్ల బాబా మౌనంగా ఉన్నారని అతడు ఏమాత్రం గుర్తించలేకుండా ఉన్నాడు. సరిగ్గా అలాగే అతని భార్య విషయంలో కూడా జరిగింది. ఆమె స్త్రీ శాస్త్రంతో ఉండగా బాబా ఆమెను చూడడం జరిగింది. సైగల ద్వారా బాబా ఆమెతో మాట్లాడారు. మౌనంగా ఉన్నారని బాబా ఆమె కూడా ఏమాత్రం గుర్తించలేదు. అయినా మఖన్లాల్ దంపతులిద్దరూ బాబాకు, బాబా శాస్త్రులకు సాధారణ స్థాయిని మించిన ప్రేమతో తమ సేవలను అందించారు. నిజానికి ఒక వ్యక్తి గురించి అసలేమి తెలియకుండానే ఆ వ్యక్తికి సేవ చేయడం అనేది అసాధారణ విషయం. కానీ
మెహర్ బాబా మరల మరల ప్రజల హృదయాల్లో స్ఫూర్తిని నింపి అలా వారి సేవలను అందుకునేవారు. పగలు రాత్రి ఎక్కువగా పనిచేయటం వలన కాకాబరియా బాగా అలసిపోయాడు. నజీబాబాద్లో అతనికి గుండె నొప్పి వచ్చి బాగా నీరసించిపోయాడు. ఆ సమయంలోనే సక్కు మరియు తక్కు అని పిలువబడే సక్కు తక్కు పిలువబడే 2 గాడిదలను అమ్మివేశారు. తప్పనిసరిగా అప్పుడు రైలులో ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించారు. కాకా పైన బాబా చూపించిన అమితమైన కరుణ కారణంగా బాబా రైలులో వెళ్ళాలని ఎందుకు నిర్ణయించారో సహచరులందరికీ ఇప్పుడు అర్థమైంది. ఆ కార్వాన్ బండిని 2 గుర్రపు బళ్లను మరియు ఎద్దుల బండిని ప్రధాన రహదారి గుండానే ప్రయాణించి నజీబాబాద్ నుండి మంజరీ మాఫీకు తీసుకురమ్మని 2 డాంకిల్, సదాశివ్, బైజుల్ మరియు అలోబాలకు బాబా సూచించారు. కానీ బాబా ఇచ్చిన సూచనలను సరిగ్గా అనుసరించకపోవడం వల్లనే ఆ 5 తప్పిదం చేసి బాధాకరమైన ఫలితాన్ని పొందామని ఆ తరువాత తెలుసుకున్నారు. ఇక్కడికి ఈ చాప్టర్ పూర్తయింది. ఇప్పుడు హరిద్వార్ కుంభమేళ అనేక ఘట్టానికి మనం చేరుకున్నాం. ఈ 3815వ పేజీలో బాబా యొక్క చిత్రాన్ని పొందుపరిచారు చూడండి. ఆ కుడి చెయ్య పిడికాలు ముడుగు దగ్గర పెట్టి ఎడమ చేతిని పనులకు దగ్గరలో పెట్టుకొని ఎడమ కన్ను కుడి కన్ను కూడా ఎడమ వైపే తిప్పి చూస్తూ కనిపించని చిరునవ్వుతో ఆయన ఎంత అందంగా ఉన్నారో చూడండి. మెహర్ బాబా తన స్త్రీ సహచరులను కొంతమంది పురుష సహచరులను వెంటబెట్టుకొని 1950 జనవరి 12వ తేదీన డెహ్రాడూన్ వెళ్లే రైలు ఇచ్చేందుకు రైల్వే స్టేషన్కు వెళ్ళారు. వీరికి టికెట్లు ఏర్పాటు చేస్తామన్న వ్యాపారి యొక్క అనుచరుడు కూడా స్టేషన్కు వచ్చాడు. అతని దగ్గర 3వ తరగతి టికెట్లు ఉన్నాయి. సాధారణంగా 3వ తరగతిలో విపరీతంగా రద్దీ ఉంటుంది. ఈ దృష్టితో బాబా స్త్రీల కొరకు మొదటి తరగతి టికెట్లు ఏర్పాటు చేయమని ఆది సీనియర్తో చెప్పారు. ఆది సీనియర్ ఆ వ్యాపారి అనుచరుడికి విషయం తెలియజేయగా అతడు వెంటనే మొదటి తరగతి టికెట్లు కొని ఇచ్చాడు. అలా వారు ఆనాటి ఉదయం 10 గంటలకు డెహ్రాడూన్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ కేకీ దేశే కలిశాడు. నాలావాలా కుటుంబం లలితా మిస్త్రీ, చోరీ సింగ్, ప్రజ్జోర్ చాచా మరియు అతని భార్య కూడా స్టేషన్ కు వచ్చి ఉన్నారు. కానీ తననెవరూ దర్శించుకోరాదని బాబా ఇచ్చిన ఖచ్చితమైన ఆదేశాన్ని అనుసరించి వారంతా స్టేషన్ బయట వేచి ఉన్నారు. బాబాకు
ఈ సంగతి తెలియజేయగా వారిని అందరినీ విశ్రాంతి గదికి పిలిపించారు. అమ్మ మేరా 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 జై బాబా బాబాయ్ జై బాబా. జై బాబా జై బాబా. బాబాయ్ జై బాబా వినిపిస్తుంది, చెప్పండి. ఉన్నారా అందరూ? అమ్మ సుభాష్ మళ్ళీ పదే పదే నాకు డిస్టర్బ్ చేస్తున్నారు అమ్మ. మన చేస్తున్నారు చేస్తున్నాను. నా దగ్గర నెంబర్ లేదు కుమారస్వామి అంకుల్ది. ఆవిడ అరుణ్ గారి దగ్గర అడగండి. మన ఎవరు మన ధనం దగ్గర ఉంటుంది కుమారస్వామి నెంబరు. లేదు లేదు బాబాయ్. అమ్మా లేదు లేదు నా దగ్గర ధనం లేదా? లేదు నా దగ్గర లేదు ఫోన్ నెంబర్. మరి మీ ఎవరి దగ్గర లేదా? మెహర్మాయి దగ్గర. జై బాబా. జై బాబా. కల్పిస్తారమ్మా కుమారస్వామి. నా దగ్గర నెంబర్ లేదు బాబాయ్. ఎందుకు ఆతృతగా ఎదురు చేస్తున్న 38 ఏళ్ల వయసున్న శత్రుఘ్న కుమార్కు ఈ విధంగా బాబా రాక గురించి తెలిసింది. మాఫీ ఆవరణ దాటి సైకోబాద్ బయటకు రాకూడదని బాబా ఆదేశం. అందువలన అతనికి భోజనం శత్రుఘ్న కుమార్ పిల్లలే తీసుకువెళ్ళి ఇస్తుండేవారు. ఒకనాడు సైకోబాద్, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నువ్వు సాక్షాత్తు భగవంతునికి సేవ చేస్తున్నావు అని శత్రుఘ్న కుమార్తో చెప్పి బాబా ఫోటోను అతనికి చూపించి ఈయన భగవంతుడు అని చెప్పాడు. మెహర్ బాబా యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన స్థాయి గురించి శత్రుఘ్న కుమార్కు ఏమీ తెలియదు. అయినా ఆనాటి నుండి విరామం లేకుండా ప్రతిరోజు అతను ఒక దివ్య పురుషుణ్ణి కలలో చూడసాగాడు. ఆ కలలో అతనికి ఆ దివ్య పురుషుడు ఒక యువకునిలా పక్కపలసగా చెదిరిన గడ్డంతో తనకు రుమాలు కట్టుకొని కనిపించేవాడు. కాబట్టి సైకోబాబ్ సూచించిన ఆ భగవంతుడే తన కలలోకి వస్తున్నాడు అన్న విషయాన్ని శత్రుఘ్న కుమార్ గ్రహించలేకపోయాడు. కానీ చాలా సంవత్సరాలు గడిపిన తరువాత అంతవరకు తన కళల్లో కనిపించే రోజులో ఉన్న మెహర్ బాబా ఫోటోలు చూడగానే అప్పటి వరకు తన కళల్లో కనిపిస్తున్నది ఎవరన్నది తెలుసుకున్నాడు. బాబా రైల్వే స్టేషన్ కు వస్తున్న విషయం గురించి శత్రుఘ్న కుమార్ స్టేషన్ కి వెళ్ళాడు. బాబా రైలు దిగి మొదటి తరగతి ప్రయాణికుల విశ్రాంతి గదిలోనికి వెళ్ళాడు. శత్రుఘ్న కుమార్ వెళ్ళి ఆ గది తలుపులు తెరచి నిలబడ్డాడు. అక్కడ ఎంతో మంది బాబా చుట్టూ నిలబడి ఉన్నా కూడా శత్రుఘ్న కుమార్కు మాత్రం అందరినీ సమ్మోహితులను చేసే అద్భుతమైన బాబా రూపం తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఆ సమయంలో ఒక బెంచీ మీద ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. చూశారా,
బాబా చుట్టూ ఎంతమంది ఉన్నా శత్రుఘ్న కుమార్కి మాత్రం సమ్మోహితం చేసే ఒక అద్భుతమైన రూపం బాబాది కనిపించింది. ఎప్పుడైనా మనకి ఇలా జరిగిందా? ఎవరికైనా సమ్మోహితం అంటే తనను తాను మర్చిపోయి ఐకాన్ని దాటి ఏదో ఉన్నత పరిధిలో భగవంతుడిని చూడగలగడం. అటువంటి పరిస్థితి ఈ శత్రుఘ్న కుమార్కి అంతమంది మధ్య జరిగింది. అంటే ఆలోచనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి భావములో మెహరు భగవంతుడైయున్నను. ప్రతి భావంలో కూడా బాబా భగవంతుడై అనుకోవడం సహజం. ఒక విధంగా సామాన్యం కూడా. కానీ ఆ సహజమైన భావనలో మహోన్నతమైనటువంటి పటిష్టమైనటువంటి ప్రేమ తాండవిస్తే దాని యొక్క ప్రభావం వలన బాబా ఆ వ్యక్తికి సమ్మోహితం చేసే విధంగా కనిపిస్తారు. ఇవన్నీ అసాధారణమైనటువంటి విషయాలు. సాధారణంగా బాబాతో సంబంధం పెట్టుకునే మనలాంటి వాళ్ళకి అది అసాధ్యం. అంటే మన యొక్క చూపులో కానీ, మాటలో కానీ, భావనలో కానీ, ఆలోచనలో కానీ, ప్రార్థనలో కానీ, ప్రసంగంలో కానీ, చివరికి గానంలో కానీ తీవ్రత ఉండదు. తీవ్రత అంటే ఇప్పుడు నాకు గొంతుకు పట్టి గట్టిగా అరుస్తున్నాను కదా, ఇది కాదు తీవ్రత అంటే. తీవ్రత అంటే తనని తాను మర్చిపోయి, పరిసరాలను మర్చిపోయి, పరమాత్ముడి గురించే పూర్తిగా ఆలోచించే చాలా ఉన్నతమైనటువంటి దృష్టి కావాలి. ఈ దృష్టి భౌతికంగా బాబాని ప్రేమించే ఎవరికీ కూడా కలగదు, రాదు. ముందుకెళ్తున్నారు. తన ప్రార్థనను ఆలకించి తనను జైలు నుండి విడుదల చేయించిన మిస్టర్ గాడ్ ఈయనే అని శత్రుఘ్న కుమార్ హృదయం ప్రకటించింది. నాస్తికుడు, కమ్యూనిస్టు భావాలున్న అతడు బాబాను చూసిన ఆ క్షణంలో భగవంతుని పట్ల విశ్వాసం గల ఆస్తికుడిగా మారిపోయాడు. మొదటి చూపులోనే ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తున్నాను మీకు. తొలి చూపుతో ఎదను తూట్లు పొడిచాడో, తొలి చూపుతో ఎదను తూట్లు పొడిచాడో. ఎదను తూట్లు పొడవడం ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో జన్మలు ప్రయాణం చేసి 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 ఆయన కృపగా కొంచెం 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 పాత్రుడైన వాడికి ఒక్కసారి తానెవరో తెలియపరిచే చూపది.
మొదటి చూపులోనే మెహర్ బాబాను మానవ రూపంలో ఉన్న భగవంతునిగా స్వీకరించాడు. తుదకు ఈ విధంగా శత్రుఘ్న కుమార్కు తన మిస్టర్ గాడ్ కనిపించడంతో ఇక శాశ్వతంగా ఆయన పాదాలపై తన శిరస్సును ఉంచి జీవించడమే విధి నిర్ణయం. మనందరికీ కూడా వీలుగా కూడా బాబా మనకు కనిపించలేదు. లీలగా అంటే ఇసరా రాత్రులు వాష్రూమ్కి వెళ్ళాలని ఒక్కరూ లేచి బయటికి వెళ్తూ ఉంటే కరెంట్ ఆగిపోతుంది. అలా సమయంలో మన పక్కని ఎవరో నడుస్తున్నట్టు వస్తుంది, ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నట్టు కనబడుతుంది. అది లీల. అయితే ఈ లీల మాయలో లీల. కానీ ఈ లీల శత్రుఘ్న కుమార్ ఏ లీలనైతే నిర్వహించాడో అది బాబా యొక్క లీల. మధ్యాహ్న భోజనం సంగతి ఏమిటి అని చేసి నాలావాలాను బాబా అడిగాడు. ముందుగా సమాచారం అందకపోవడం వలన భిక్షగా ఆహారాన్ని తెచ్చుకునే ఏర్పాటు జరగలేదు. శత్రుఘ్న కుమార్ ముందుకు వచ్చి, మీరు అనుగ్రహిస్తే నేను భోజనం ఏర్పాటు చేస్తాను బాబా అన్నాడు. నాకు ఆహారం భిక్షగా సమర్పించాలి, 1 గంటలో అందించగలవా అని బాబా అతన్ని అడిగాడు. 1 గంటలో వెజిటబుల్ పలావ్ చేసి తీసుకురాగలను అని శత్రుఘ్న కుమార్ చెప్పాడు. బాబా అంగీకరించారు. వెంటనే కుమార్ ఒక్క ఉదుటున తన మోటార్ సైకిల్పై దూకి 4 మైళ్ళ దూరంలో ఉన్న మందిని మాపించి ఆగ మేఘాలపై వెళ్ళాడు. తన భార్య సుభద్రతో ఒక అరగంటలో 10 మందికి సరిపడా పలావ్ తయారు చేయమని చెప్పాడు. సుభద్ర గుణవంతురాలు, అమాయకమైన స్వచ్ఛమైన హృదయం గల మహిళ. మధ్యాహ్న భోజనానికి అప్పటికే చాలా ఆలస్యమైంది. అయినా ఏమీ ఆలోచించక వెంటనే వంట మొదలుపెట్టింది. కానీ శత్రుఘ్న కుమార్ మాత్రం కంగారు పడుతూ ఆమెను కూడా కంగారు పెట్టసాగాడు. చేతుకున్న గడియారంలో టైం చూసుకుంటూ అతడు వంటగదిలోనే ఉండి ఆమెను త్వరగా వందమని కంగారు పెట్టసాగాడు. కాస్త ఓర్పు వహించండి, లేకపోతే వంట పాడవుతుంది అని సుభద్ర చెప్పింది. స్టవ్ మంటలు పెట్టు, ఆగడానికి టైం లేదు అని కోపంగా అరిచాడు శత్రుఘ్న కుమారుడు. సుభద్ర వీలైనంత తొందరగా వండుతున్నప్పటికీ శత్రుఘ్న కుమార్ మాత్రం ఆరాట పడుతూనే ఉన్నాడు. అన్నం మాడిపోకుండా జాగ్రత్త పడుతూ స్టవ్ మంటను అవసరమైనంత మాత్రమే ఉంచింది. కానీ కుమార్ మాత్రం సమయానికి అందించాలనుకున్న విషయాన్ని తప్ప ఇంకేమీ ఆలోచించడం లేదు. ఇక్కడ కుమార్ హృదయం, సుభద్ర పరిస్థితి, బాబా అనుగ్రహం, ఆశీర్వాదం, ఈ 3 పనిచేస్తున్నాయి ఒకేసారి. మనం పుస్తకం చదివినా, చదువుతున్నప్పుడు విన్నా ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినాడే అక్కడ ఏదైతే మనం అనుభవిస్తున్నట్టుగా వింటామో లేదా చదువుకుంటామో అది మనకు కూడా అనుభవానికి రావడానికి అవకాశం ఉంటుంది. మనందరికీ అది ఎక్కడ జరుగుతుందంటే ఎక్కువ సినిమాలకు వెళ్ళినప్పుడు జరుగుతుంది. సినిమాల్లో మనం టికెట్ తీసుకొని వెళ్ళే ఆ సినిమాలో మనం పూర్తిగా మమేకం అవుతాం. కానీ బాబా దగ్గర మాత్రం మమేకం కాము. కొంత డబ్బు పెట్టి కొన్ని పాత్రలను సృష్టించి కొంతమంది కళాకారుల చేత
ప్రదర్శింపజేసి అది ఫిల్ములో ఎక్కించి చూపించిన చిత్రంలో మనం అన్ని భావాలు అనుభవిస్తాం. కానీ బాబా దగ్గర ఏ భావాలు అనుభవిస్తాం? నిజం, నమ్మండి. అభావంగా అది ఉండడం అనిపించుకోదు. ఎప్పుడూ ఉన్నట్టే. ఒక విషయం గుర్తుకొచ్చింది ఇప్పుడు. ఒక పెద్ద ఆయన సావాసులో నా పక్కన కూర్చున్నాడు ఒకరోజు. పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. ఆయన బాబాను చూశాడట. సరే, ఆ గానం జరుగుతూ ఉంది. గానం జరుగుతూ ఉంటే ఆ గాయకుడు కొంచెం ఆ గానంలో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అర్థంలోకి, సాహిత్యపు లోతుల్లోకి వెళ్లకుండా అయిపోయినే వాడు నాకు కానీ ఎప్పుడైతే నేను కొంచెం ఒక్క క్షణం ఆలోచిస్తాను. అలాగా ఆలోచించినప్పుడు ఈయన చప్పట్లు కొట్టాడు. ఆ పెద్ద ఆయన బాబాలవరే, సీనియర్ బాబాలవరే. వెంటనే డిస్టర్బ్ అయ్యి, ఏమిటి సార్ చప్పట్లు కొట్టాడు అన్నాడు. గొప్పగా పాడుతున్నాడండి అన్నాడు. ఇది మన పరిస్థితి, గుర్తించుకోండి. మనం మమేకం కాము, మన పరిసరాలతో మమేకం అవుతాం, మన చుట్టూ ఉన్న మనుషులతో మమేకం అవుతాం, మనకు కావలసిన విషయాల్లో మమేకం అవుతాం. కానీ ఎవరూ లేకుండా మనమే ఒంటరిగా ఉంటే బాబాతో మాత్రం మమేకం కాలేము. 10 మంది మధ్య అసలు కాలేము. అందువల్ల ఇక్కడ భగవంతుడితో జీవనం, సహజీవనం, దానికి మనకు ఒక అవకాశాన్ని బాబా ఇచ్చాడు. భగవంతుడితో సహజీవనం అంటే నువ్వు ఉంటున్నంతసేపు బాబాతో ఉండాలి. నిశ్శబ్దం ఒక్కటే పాటించడం కాదు, బాబా సన్నిధిలో ఉండాలి. అందుకే నీకు ఫోటో ఇక్కడ ఉంది అన్నప్పుడు కొంచెం వర్ణన చేయిస్తారు బాబా. ఆ వర్ణన చేసినప్పుడు ఆ ఫోటోని పదే పదే చూసుకుంటూ తర్వాత అందులో ఉన్న హావభావాల్ని గ్రహించడానికి దాని ప్రయత్నం చేస్తే మనకి మమేకం కాగల అవకాశం లభిస్తుంది. అవతార్ మెహర్ బాబా की जय. చిన్న గ్యాప్. జై బాబా. బాబా ఈ పరిమితి ద్వారా రాయించిన గీతాలు కొన్నిటి యొక్క ఆ గీతంలో ఉన్నటువంటి సాహిత్యపు, ఆ గీతంలో ఉన్న సాహిత్యపు లోతుల్ని తెలుసుకునే భాగ్యం కూడా బాబా మనకి కలుగు చేశారు. మంగళ స్వరూప అనే గీతాన్ని పల్లవి 3 చరణాలు చెప్పుకున్నాం. ఇంకా 2 చరణాలు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు పల్లవి పాడి ఆ 2 చరణాలు మనం దాని యొక్క సాహితీ సంపదని గ్రహించడానికి ప్రయత్నించేద్దాం. మెహర్ బాబా మానవుడవై మహిమి వెలసినావా, మంగళ స్వరూప
మంగళ స్వరూప మంగళ స్వరూప మంగళ స్వరూప. ఇప్పుడు 4వ చరణం పాడుకుంటున్నాం. మత భేదముల నిలను మాపినావు మత కర్మ కాండలను మాన్పినావు మౌనమున నీ ప్రేమ పంచినావు ప్రేమించు ప్రేమికుల కాచినావు మెహర్ బాబా మెహర్ బాబా. మత భేదములను మా మతం గొప్పది మా మతం గొప్పది మా మతం గొప్పది, మేము చేసే కార్యాలు గొప్పవి, మేము చెప్పే మాటలు గొప్పది, మేము చేసే పనులు గొప్పది, మేమే గొప్పవాళ్ళం అనే ఒక దురదృష్టకరమైనటువంటి భావనలు మత భేదం వల్ల ఒక మతంలో ఉన్నవాడికి మరొక మతంలో ఉన్నవాడికి పడదు. వాళ్ళ మాటలు వీళ్ళు వినరు, వీళ్ళ మాటలు వాళ్ళు వినరు. వీళ్ళందరూ కూడా కర్మకాండంలో మాత్రం చేస్తారు. ఆ కర్మకాండంలో కూడా కర్మకే ప్రాధాన్యత ఇస్తారు తప్ప భగవంతుడికి ప్రాధాన్యత ఇవ్వరు. అందుచేత బాబా ఏం చేశారు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే ప్రేమిస్తారో, మనం ప్రేమిస్తున్నామా లేదా అన్నది మనం ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. ఎందుకంటే ప్రేమలో తృప్తి ఉండదు. సాధకుడికి తృప్తి ఉండదు, భగవంతుడికి కూడా ఉండదు. వాగ్గేయకారుల జీవితాల్లో ఆ జీవితాల ద్వారా మనం తెలుసుకున్నటువంటి సత్యాలు ఇవే. ఈ మధ్య కాలంలో తాళ్లపాక అన్నమాచార్యుడు ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు. ఆయన సాళువ నరసింహరాజు యొక్క సహాయం వలన తన యొక్క కీర్తనల్ని రాగి రేకులపై భద్రపరిచేటువంటి పరిస్థితిని అనుభవించాడు ఆయన. ఆ సాళువ నరసింహరాజు ఆయనకు భక్తుడైపోయాడు. ఒక క్షణం కూడా ఆయన్ని విడిచిపెట్టి ఉండకుండా మహారాజు ఆయన రాసిన ఆ కీర్తనల్ని ఆయన నేర్చుకుంటూ ఆయన పాడమన్నప్పుడల్లా, ఎవరు వాగ్గేయకారుడు పాడమన్నప్పుడల్లా పాడేవాడు. ఆ వాగ్గేయకారుడికి పూర్తిగా తన జీవితాన్ని సాళువ నరసింహరాజు అంకితం చేశాడు. అందుచేత అప్పటికి ఆయనకి ఎంతో మంది శిష్యవర్గం ఉన్నప్పటికీ కూడా, అంటే ఈయన ఏర్పరచుకున్న శిష్యవర్గం కాదు, వాళ్ళకి వాడుగా శిష్యులు వచ్చి, కానీ ఈయన ఆయన ప్రేమను పొంది ఆయన చేత శిష్యులుగా అనిపించుకున్నాడు. అటువంటి సాళువ నరసింహరాజు ఆయన యొక్క ఆఖరి క్షణాల్లో ఆయన గానం చెయ్యమంటే అప్పటికే
చాలా వయసు వచ్చింది అన్నమయ్యకి. అప్పుడు నాయన నరసింహ, ఒక మంచి కీర్తనతో నన్ను ఆనందపరచండి అంటాడు. అది మీరంతా కూడా ఆ అన్నమయ్య సినిమాలో చూసి ఉన్న వాళ్ళకి తెలుసు. కేవలం ఆ ఆఖరి ప్రయాణానికి ఏ గీతం పాడాలో అన్న విషయం తెలియకుండానే అటువంటి గీతాన్ని ఆయన ఆ కీర్తనని ఆలపిస్తాడు. అప్పుడు ఆ కీర్తన విన్నప్పుడు, తన శిష్యుడు పాడే కీర్తన విన్నప్పుడు ఆయనకి స్ఫురణకు వస్తుంది, నా అంత్యకాలం సమీపించింది అని. అంతవరకు తయారై రాయిరేకుల మీద కట్టలు కట్టబడి పట్టబడ్డ ఆ కీర్తనలన్నీ పట్టుకుని వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళతాడు. అంటే మనకి ఇవన్నీ సినిమా విషయాల్లాగే ఉంటాయి, కానీ ఇవి సినిమా విషయాలు కాదు. భగవంతునికి అతి చేరువుగా ఉన్న ప్రతి హృదయానికి సంబంధించిన విషయాలు. వెళ్ళలేక నడవలేక తూరిపోతూ వెళ్ళినటువంటి ఆ భక్తుడికి ఆ వెంకటేశ్వరుడు ఏవేవో విషయాలు మాట్లాడుతూ ఒక మంచి కీర్తన వినిపించవయ్యా అంటాడు. అంటే వెంటనే అక్కడ సినిమా వాళ్ళు ఆ చేత ఒక డైలాగ్ అనిపించారు. మరి అలా అన్నాడో ఏమో, కపట నాటక సూత్రధారి అంటాడు. ఒళ్ళు చెల్లు అంటాడు. కొన్ని విషయాలు వింటే కళ్ళంట నీళ్లు వస్తాయి. మనం బ్రతుకుతున్న బ్రతుకు మనకు చాలా హీనంగా కనిపిస్తుంది. సరే, మీ కోరికలు కాదన్నని అంతర్యామి అనస్థితి సొలస్థితి అంటాడు పల్లవిలో. నీ శరణమే కోరుతున్నాను ఇప్పుడు నేను అని ఆ పాదాల మీద పడిపోతాడు. ఇది జరిగిందా లేదా పక్కన పెట్టండి, కానీ ఇటువంటి స్థాయిలో మనం అభివృద్ధి చెందవచ్చా? చెందడానికి అవకాశం ఉన్నదా? ఉన్నది ఉన్నది ఉన్నది. దానికి మనం ప్రయత్నించడం లేదు. ఇప్పుడు మనం చేసిన ప్రయత్నాలన్నీ కూడా భౌతికమైనవే, ఆధ్యాత్మికమైనవి కాదు. ఏ వాగ్గేయకారుల పుస్తకాలు దొరుకుతాయి, కొన్ని చదవండి. వాడి జీవితాన్ని భగవత్పరం చేసుకొని, భగవన్మయం చేసుకొని, ఆ భగవంతుని మీద తాను ఆసుగా పాడాడు తప్ప ఆలోచించి కీర్తనలు రాయలేదు. త్యాగరాజు చరిత్రలో కూడా ఈ విషయం అతి ఉన్నతంగా చెప్పబడింది. అంటే మనం బాహ్య పనులు చేస్తున్నామే తప్ప అంతరాత్మని మేలుకొలిపే పనులు మనం చేయడం లేదు. అంతరాత్మని మేలుకొలిపే పని వేరేగా ఉంటుంది.
పాడలేని పరిస్థితిలో అన్నమయ్య గొంతుకు సహకరించక, శృతి సహకరించక, తాళం సహకరించక తద్దిద్దవుతూ ఉంటే గమ్మత్తుగా చిత్రీకరణలో వెంకటరమణమూర్తి యొక్క 20 భార్యలు పాడతాను ఆ కీర్తన. అంటే భక్తుడు లేదా సాధకుడు లేదా ప్రేమికుడు వాడు ఏదైనా గానం చేస్తే అది దేవతలను సైతం పాడుకునేటట్టు చేస్తుంది అన్న విషయాన్ని ఆ సన్నివేశంలో తెలియజేశాను. మనకి అలా అక్కర్లేదు మనకి. ఎందులో ఉన్నామో అందులోనే ఉంటాం అంతే. మరి ఎలా ఒక అడుగు ముందుకెళ్తాం మనం? వెళ్ళాం. ఈ సాజీవనం దేనికి బాబా ఏర్పాటు చేశాడంటే, యథార్థంగా చెప్తున్నాను, నమ్మండి, మన హృదయాలు కాన్సన్ట్రేటెడ్ గా లేవు, కాన్సన్ట్రేటెడ్ గా లేదు, భావాలు కాన్సన్ట్రేటెడ్ గా లేవు, ప్రయత్నాలు కాన్సన్ట్రేటెడ్ గా జరగడం లేదు. అందుచేత కనీసం ఈ సహజీవనం ద్వారా అలాంటి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత మనలో వస్తుందని ఓ ప్రయత్నం బాబాయే చేస్తున్నారు. ఈ పనిముట్టు అలవాటు పడిపోయింది. ఆయన ఏం చెప్పినా చేయడానికి ఉద్యుక్తం కావడానికి. అంచేత ఇది జరుగుతుంది. కానీ ఈ బొద్దులో ప్రాణం ఉన్నప్పుడే జరుగుతుంది, ఆ తర్వాత మరి జరగదు. జరపడానికి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి ఏకాగ్రత, నిరంతరం బాబా కోసం తప్పించే సాధన కావాలి. అందుచేత ఈ చరణంలో నాలో మతభేదాన్ని నువ్వు పోగొట్టావు, మత కర్మకాండాలని మార్పిచ్చావు, కానీ ఎవ్వరూ మానలేదు. ఖచ్చితంగా చెప్తాను నేను. ఏ ఫ్యూ వెరీ ఫ్యూ ఉన్నారంతే. మౌనమున నీ ప్రేమ పంచినావు. ప్రేమ మౌనంలో పంచాడు మనకి బాబా. అందుకే ఆ ప్రేమ మనకి అందలేదు. ఆయన ఉన్నప్పుడు ప్రేమికుడు అన్నవాడు కూడా అందుకోలేదు. అదే కానీ జరిగితే KDRM ఆంధ్రలో ఆంధ్ర ప్రేమికుల కోసం ఒక ప్రత్యేకంగా బాబా వాళ్ళని పెడితే వాళ్ళల్లో కూడా అన్ని రకాల స్పర్ధలు, భేదాభిప్రాయాలు, చివరికి బాబా చేత వాళ్ళు సస్పెండ్ కాబడ్డారు. హైదరాబాద్ రావడానికి వీలు లేదనేసి శాసనం చేశాడు ప్రీతముడు వాళ్ళకి. మరి వాళ్ళకే లేకపోతే మనకి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? అందుచేత ప్రేమించు ప్రేమికుల కాచినావు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఆయన ప్రేమ కోసం తహతహపడుతున్నారో, ఎవరైతే ఆ ప్రేమ కోసం నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ ఉన్నారో, ఎవరైతే నిద్రలో కూడా ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నారో, ఎవరైతే భౌతిక ప్రపంచంలో ఉంటూ కేవలం దానికి అంటకుండా బాబాతోనే పూర్తిగా సమయాన్ని గడుపుతూ ఉన్నారో, అటువంటి వాళ్ళు ప్రేమించు ప్రేమికుల కాచినావు.
ఎవరైతే ఆ విధంగా ప్రేమికులయ్యారో వాళ్ళకి బాబాకి రక్షణ ఉంటుంది. వాళ్ళకి ఆ రక్షణ ఉంటుంది, అందరికీ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మానవుడవై మహిని వెలసినావా మంగళ స్వరూప మంగళ స్వరూప ఇక ఆఖరి శరణంకి వచ్చాం. స్వరమువై గాత్రమున నిలచినావు స్వరమువై గాత్రమున నిలచినావు వరమువై కీర్తనలు పలికినావు మెహరి శ్రీ మెహరు అను మంత్రమొసగి అడుగడుగు ప్రోచేవు అభయమొసగి మెహరు బాబా మెహరు బాబా. మన గొంతుకులో స్వరం ఎవరిది? మన కొంతమంది బాబా ప్రేమికులు సినిమాలో గానం చేసేవాళ్ళు ఎలాగైతే స్టేజ్ ఎక్కి ఆ ఫోను అంటే ఆ మైక్ పట్టుకొని ఒక రాయల్ గా పాడతారు, అలాగ పాడతారు. మరి కొంతమంది పాడుతూ మర్చిపోతూ ఉంటారు మధ్య మధ్యని. మరి కొంతమంది తప్పులు పాడుతూ ఉంటారు. మరి కొంతమంది పాటకి అవకాశం రాలేదని అక్కడ కార్యకర్తలకి బాబా కూడా తిడతారు. మరి కొంతమందికి ఏది సరళమైనదో ఏది ప్రధానమైనదో ఏది మార్మికమైనదో ఏది అతి ఉన్నతమో అది ఏదో తెలియకుండా అన్నిటినీ ఒకేలా పాడతారు. కానీ మన స్వరంలో ఎవరున్నారు? మెహర్ ప్రభు ఉన్నాడు. మన స్వరంలో మెహర్ ప్రభు ఉన్నాడు. నమ్మండి, ఇది నిజం. బాబా 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 అని అనడానికి, అనుక్షణం ఆ నామస్మరణ చేయడానికి ఆ స్వరంలో ఆయన కొలువై ఉన్నాడు. చేత మరి అలా స్వరంలో బాబా కొలువై ఉంటే కీర్తనలు రావా? మనకి కీర్తనలు రావడం లేదు, కీర్తనలు వస్తున్నాయి. కీర్తనలు రావడం లేదు, ఒకరికి మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. కీర్తనలు రావడం లేదు, చూసినట్లు వస్తున్నాయి. అంటే లేని మనం ఉన్నామనే భ్రమతో, ఉంటున్నామనే భ్రమతో శాశ్వతమైన ప్రభు సర్వేశ్వర నిండి ఉన్నాడన్న విషయాన్ని మరిచిపోయి మన గాత్రంలో ఆయన ఉన్నాడన్న విషయం మనం పూర్తిగా మర్చిపోయి, మన ఆలోచనల్లో ఆయన ఉన్నాడన్న విషయం పూర్తిగా మర్చిపోయి, మన భావాల్లో ఆయన ఉన్నాడన్న విషయం పూర్తిగా మర్చిపోయి, మన కార్యాల్లో ఆయన ఉన్నాడన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతూ అంతా మనమే చేస్తున్నాం, మా వల్లే జరుగుతుంది, మేము గొప్పవాళ్ళం, మేము భక్తులం, మేము చాలా గొప్పవాళ్ళం, మేము అంత సహాయం చేసాం, మేము ఎంత సహాయం చేసాం, మా వల్లే జరుగుతుంది అన్న వేషద భ్రమతో మనం బతుకుతూ ఉన్నాం.
అడుగడుగున అణువణువున సమస్తం నిండి ఉన్న ఆ బ్రహ్మాండ నాయకుడిని కనీసం రోజుకి ఒక గంట సేపు కూడా స్మరించలేనటువంటి దుర్గతిలో ఉన్నాం మనందరం. అందుకని దేవతులారా ఆయన అభయం గాని ఆయన వరం గాని ఆయన సఖ్యం గాని ఆయన యొక్క కరుణ గాని ప్రేమ గాని ఇవి పొందడానికి ఇప్పుడున్నటువంటి బాబా ప్రేమికులు ఎవరికి కూడా అర్హత లేదు. భౌతిక కార్యక్రమాలను చేస్తూ మేము ఇంత చేస్తున్నాం, మేము అంత చేస్తున్నాం, మేము ఎంత ఖర్చు పెట్టాం, మేము అంత ఖర్చు పెట్టాం అని భేషజాలకు పోయే వాళ్ళకి ఆయన ఎలా కరుణిస్తారు చెప్పండి. అందుకే నూతన మానవాళి వస్తారని బాబా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఇట్ ఈస్ నాట్ టూ లేట్. మనం మన దినచర్యలో ఎక్కువ కాలం బాబాతో ఉండగలిగితే అది ఎప్పుడు మనకు సాధ్యమైతే మన దినచర్యలో ఎక్కువ బాబాతో ఉండడం అనేది మనకి ఎప్పుడు సాధ్యపడుతుందో అప్పుడే ఆయన మనతో ఉంటాడు. అంతవరకు ఉండడు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా.